సువార్థికుల గురించి, అలాగనే మిషనరీస్ గురించి, కాపర్ల గురించి ప్రార్థన. మన హెడింగ్ ఏంటంటే ది అపోస్టలిక్ ప్రేయర్స్ ఫర్ ద మినిస్టర్స్. ది అపోస్టలిక్ ప్రేయర్స్ ఫర్ ద మినిస్టర్స్. అపోస్తలులు ఏ రీతిగా సంఘము నిమిత్తం, సంఘ కాపర్లు కానీ, సువార్థికులు కానీ, మిషనరీస్ నిమిత్తం వారు చేసిన ప్రార్థన ఏంటి? ఒకవేళ టైటిల్ ఇంకోటి మార్చాలంటే, సంఘమా మీ సంఘ కాపరికై నువ్వు చేయవలసిన ప్రార్థన. ఇట్ ఈస్ అన్ అపీల్ టు ఎవ్రీ చర్చ్. ఈ సంఘం కాదు, మనము గోయింగ్ అవుట్ సైడ్. సో వాట్ ఈస్ ద టైటిల్? ఇంకొక విధంగా చూడాలంటే, సంఘమా మీ సంఘ కాపరికై నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి? అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తన గురించి ప్రార్థన చేయమన్నాడు? ఇట్ విల్ బికమ్ ద ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఎనీ మినిస్టర్. తన గురించి అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ప్రార్థన చేయమన్నాడో ఆ ప్రార్థన సేవలో ఉన్న ప్రతి ఒక్కరికి చేయాలి. మనకి ఇదివరకు నన్ను నడిపిన నా పాస్టర్స్ గురించి, నేను ఆలోచిస్తున్న మిషనరీస్ గురించి, నాకు సువార్త చెప్పిన సువార్థికుల గురించి, ఇప్పుడు సువార్త చేస్తున్న సువార్థికుల గురించి, అందరి జీవితాల్లో ఏదో విధంగా ఈ ముగ్గురు తారసపడతారు. కాబట్టి వారి నిమిత్తం మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి? ఎందుకంటే ప్రార్థనలు అనేక అంశాలు పెట్టుకున్నాం. దాంట్లో ఒక అంశము సువార్థికులు, మిషనరీస్, ఇవాంజలిస్ట్ వరకు ప్రార్థన. సాధారణంగా ఏం వెళ్తూ ఉంటామంటే, మాకు కాపర్ని కాపాడు, పోషణ దయచే, ప్రొటెక్షన్ దయచే, దాని తర్వాత దీవించు అని చెప్పి ముగించడానికి అవకాశం ఉంటుంది. సరే, లేఖనానుసారమైన కొన్ని మాటలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరూ కూడా బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్న ఈ ముందు వరుసలో ఉన్న వారి మీద చీకటి శక్తుల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. దిస్ లీడర్స్ ఆర్ ద మెయిన్ టార్గెట్ ఫర్ సైటన్. ఎవరైనా సరే ముందున్న వారిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి అనే ప్రాముఖ్యమైన అంశం మీద ఒక సాధారణమైన విశ్వాసి కంటే ఎక్కువగా టార్గెట్ ఎవరవుతారంటే ఒక ఫ్రంట్ లైన్లో ఉన్న వ్యక్తులు అవుతారు. యుద్ధంలో కూడా అంతే కదా. ఆఖరి వరుసలో ఉన్నవాడు మొదటి వరుసలో ఉన్నవాడికి ఒకే విధంగా బాణాలు తగులుతాయా? కొద్దిగా రాపడి తక్కువగా ఉంటుంది. అలాగే ముందు వరుసలో ఉన్న ఎవరైతే ఈ సువార్థికులు, బోధకులు, కాపర్లు ఉంటున్నారో వారందరికీ మనం సాధారణంగా చూసినప్పుడు వారందరికీ ఎక్కువగా ఈ యొక్క సమస్యలు ఉంటాయి. వారి యొక్క ఒకవేళ ఆ యొక్క వ్యక్తి బలంగా ప్రార్థనలో ఉంటే అతన్ని పడేయటానికంటే ముందు అతని పక్కన తన కుటుంబంలోనికి వస్తాడు, తన పక్కన ఉన్న బలహీనలోనికి వస్తాడు, తన కాపరత్వం చేస్తున్న సంఘంలోనికి వస్తాడు, తన మిషనరీ చేస్తున్న ఆ ఊరిలో ప్రజల్ని రేపుతాడు. హీ కమ్స్ ఇన్ అన్ ఆల్టర్నేట్ వేస్ టు డిస్టర్బ్ ద మినిస్ట్రీస్. సువార్థికులు కొండల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ అనేకమైన రకాలుగా వారిని డిస్టర్బ్ చేస్తారు. ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇంకో విధంగా వారిని డిస్టర్బ్ చేస్తారు. పౌలు ఈ యొక్క అపోస్తలుల కార్యాల్లో రాయబడినట్లుగా అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారి యొక్క జీవనోపాధి పోతుందని చెప్పి వారందరినీ రేగొట్టాడు సాతాను. వారి యొక్క జీవనోపాధి పోతుందని వారందరినీ రేగొట్టినట్లు చూస్తాం. అందుకనే డెమిత్రియా అనేవాడు ఒక కంసాలి వాడి యొక్క కంసాలి సంఘాన్ని వేసుకుని పౌలు మీద దండయాత్ర చేయడానికి, వీడవుడు మన యొక్క అరుణతి దేవికి వ్యతిరేకంగా వీడు ప్రచారం చేస్తున్నాడు, ఊరంతటినీ రేగొట్టాడు. బికాస్ దిస్ సైటన్ కెనాట్ టచ్ పాల్ ఇన్ మెనీ వేస్. హీ ప్రొవోక్స్ ద పీపుల్ అరౌండ్ హిమ్. సచ్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఎనీ లీడర్. అతన్ని టార్గెట్ చేయడానికన్నా బదులుగా తన పక్కన కుటుంబం, సంఘంలో కొంతమందిని గలిబిలి చేయటం, సంఘంలో కొంతమందిని లేకపోతే గ్రూపులుగా విడిపోవటానికో ఈ రీతిగా టార్గెట్ అనేది జరుగుతూ ఉంటుంది. బికమ్స్ లైక్ దట్. మరి ముఖ్యంగా సంఘాల కన్నా మిషనరీలు బయట ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తాకిడి, ఈ ఒత్తిడి మనం చూస్తాం. సువార్తకు వెళ్ళిన వారు పేడ నీళ్ళు జల్లించుకోవటం,
మిషనరీగా వెళ్ళిన వారు బట్టలు తీసి వారిని ముఖ్యంగా గ్రూపు ఊరేగించడం మనము చూస్తూ ఉంటాం. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఎ కామన్ పిక్చర్ దట్ he attacks from back side. వెనకాల నుంచి అతను అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఇది మనము చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రార్థనగా అందరి గురించి, నేను కూడా నాకు కాపరిగా ఉన్న అతని గురించి నేను ప్రార్థన చేయాలి. నన్ను ఎవరైతే దేవుళ్ళకి నడిపించారో అతని నిమిత్తం నేను జ్ఞాపకం చేసుకోవాలి. పాస్టర్స్ అప్రిషియేషన్ డే అంటారు. ఆ రోజు కాపరికి కొన్ని సంఘాల్లో గిఫ్ట్స్ ఇస్తారు, లేకపోతే కొన్ని సంఘాల్లో అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టి థ్యాంక్ యూ పాస్టర్ అంటాడు. అది వేరే విషయం అనుకోండి, బట్ ఐ డెంట్ కేర్ ఎనీథింగ్. కాకపోతే అలా జరుగుతుంటుంది. అలా దానికన్నా మించి ఒక కాపర్ని కనపరిచేది ఏంటంటే we should support him in prayer. ఆ రీతిగా ప్రార్థనలో అతను పట్టుకోవటం కంటే నువ్వు గొప్పగా గిఫ్ట్ ఏమీ ఇవ్వవలసిన. బికాజ్ పౌలు ఈ విధంగా సంఘానికి రాసుకున్నాడు. చూడండి, ఈ మాట నన్ను చాలా సంతోషాన్ని కలగజేసింది. రోమపత్రిక 15వ అధ్యాయము 30వ వచనంలో మనము చూద్దాం. రోమపత్రిక 15:30. సహోదరులారా, నేను యూదుల్లో ఉన్నను అవిధేయుల చేతుల్లో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమన్నట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు బట్టి ఆత్మల వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అండర్లైన్ చేసుకున్న ఒక మాట ఏంటంటే మీరు నాతో కలిసి ప్రార్థనల యందు పోరాడవలెను. స్ట్రైవ్ అలాంగ్ విత్ మీ ఇన్ ప్రేయర్. అంటే స్ట్రైవ్ అలాంగ్ విత్ మీ ఇన్ ప్రేయర్. ఏ కాపరితైనా, ఏ సువార్థికుడితైనా, ఏ ఒక్క మిషనరీతైనా ఇక్కడ చెప్తుంది ఏంటంటే సార్వత్రిక సంఘముగా అందరూ కూడా వారి వారి సంఘాల్లో అందరూ కూడా వారి వారి పద్ధతుల్లో ఈ ముందు వరుసలో ఉన్న ఎవరైతే ఈఎంపీ ఉన్నారో, ఈఎంపీ ఎవాంజలిస్ట్ మిషనరీస్ అండ్ పాస్టర్స్, ఈఎంపీ ఎవరైతే ఉన్నారో, పిఎంపీ కాదు ఈఎంపీ ఎవరైతే ఉన్నారో వారితో పోరాడాలి ప్రార్థనతో అని పిలుపునిస్తూ ఉన్నాడు. సరే, ఇంతవరకు మనము ఉపోద్ఘాతంలో చూసిన తర్వాత ఈ యొక్క కాపుల గురించి మనము చేయవలసిన ప్రార్థనలు. ఎందుకంటే ప్రార్థనలు ఎనామరస్ లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది. నాకు రోజు అనేక ప్రార్థనలు వస్తూ ఉన్నాయి. లిస్టులో కొట్టి పారేసి మళ్ళీ రాసి మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ రివైజ్డ్ లిస్ట్ మళ్ళీ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఎలాబొరేట్ ప్రేయర్. అందులో ఒక అంశంగా మనము ఏ పాయింట్స్ మనము ఒక కాపర్ గురించి చేయాలి. ఒకరోజు, ఎప్పుడు ఒక వారంలో ఒకరోజు, లేకపోతే ఒక సందర్భంలో కంప్లీట్గా గుర్తు చేసుకోవడానికి ఒక పోర్ట్రైట్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటిది, వారితో కలిసి ప్రార్థన చేయడానికి, వారి నిమిత్తం ప్రార్థన చేయడానికి అది ఆధిక్యతగా ఎంచుకోండి. ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ప్రే ఫర్ ద పాస్టర్స్ ఆర్ ద ఎవాంజలిస్ట్ ఆర్ ద మిషనరీస్. ఇట్స్ ఏ ప్రివిలేజ్. నేను రోజు ప్రార్థన చేస్తున్నానంటే నాకు తెలియని ఒక వ్యక్తి గురించి, ఒక సువార్థికుడి గురించి, ఒక మిషనరీ గురించి నేను జ్ఞాపకం చేసుకుంటాను. గ్రూప్లో షేర్ చేయబడిన ఏదో బాప్తిస్మ కార్యక్రమాల గురించి, గొప్ప పరిచయం చేస్తున్నారని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇట్స్ ఏ ప్రివిలేజ్. ప్రార్థన యోధులు తమ ప్రార్థన యందు తమ కాపరు సువార్థికులు మిషనరీ గురించి ప్రార్థించేటప్పుడు వారు కూడా ఒక బలమైన శక్తిగా పరిచర్యలో ప్రత్యక్షంగా పాల్గొతున్నట్లు మీరు చూస్తూ ఉన్నారు. నేను ఏదైనా గిఫ్ట్ పొందుకుంటే దేవుని దగ్గర నుంచి, అందులో సగభాగం ఎవరికి వెళ్తుంది? నన్ను ఎత్తుపట్టుకుని మీ అందరికీ రావాలి. ఎందుకంటే ఇక్కడ నేను రాసుకున్నాను, తెర వెనక జరుగుతున్న పని ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, తెర ముందు జరుగుతున్న పని ఈజ్ ఈక్వల్ టు సువార్తకు బలమును జయమును ఇస్తుంది. మళ్ళా చెప్తాను, తెర వెనక జరుగుతున్న పని ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన,
తెర ముందు జరుగుతున్న పని ఈక్వల్ టు సువార్త లేదంటే వాక్య బోధన. ఆ యొక్క పనికి బలాన్ని జయాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. ఇట్స్ ఏ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటున్నాడు పౌలు. నాతో కలిసి పోరాడండి ప్రాంతంలో. ఎంత మంచి మాటలు ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. టు ప్రే అలాంగ్ సైడ్ విత్ ద మినిస్టర్స్, టు ప్రే ఫర్ ద మినిస్టర్స్. లేకపోతే ఎవరైనా సరే సువార్థికులు, మీకు తెలిసిన వారు ఎవరినైనా మీరు వదలకుండా ప్రార్థన చేయండి. మిమ్మల్ని నడిపించిన వారిని, మిమ్మల్ని సువార్త చెప్పిన వారిని, మీకు మాదిరిగా ఉన్న వారిని నిమిత్తము ప్రార్థన చేయమని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రేయర్ అని చెప్తున్నాడు. మనం చూసాం కదా, మనకి ఒక కామన్ లార్డ్ ఉన్నాడు. అందరికీ ఒకే ప్రభువు, అందరికీ ఒకే శరీరము, అందరికీ ఒకే ఫలము. కామన్ లార్డ్, కామన్ ఫ్రూట్, కామన్ లవ్. ఒకే ఫలం మనకి కనపడుతూ ఉంది. అదే ప్రార్థన. మనము మన యొక్క ఇతర వ్యక్తుల గురించి, మరి ముఖ్యంగా ప్రాధాన్యంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. మొదటి మాట, ఇట్స్ ఏ ప్రివిలేజ్. ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ప్రే. ఎవరి గురించి? మంచి బోధకుల గురించి. మీరు యూట్యూబ్లో మెసేజ్లు వింటున్నారు, లేకపోతే ఆన్లైన్లో మెసేజ్లు వింటున్నారు. వారి చేత, వారిని బట్టి బోల్డ్ సమాచారము, భక్తిని తీసుకున్నారు అనుకుందాం. మరి వారి నిమిత్తం మీరు ఏమిస్తారు? అనేక మంది అనేక ఛానల్స్ సబ్స్క్రైబ్ అవుతున్నారు. సెకండ్ కమింగ్ అయితే వీళ్ళైతే బాగుంటుంది, థియాలజీ అయితే వీళ్ళైతే బాగుంటుంది, డాక్టర్స్ అయితే వీళ్ళైతే బాగుంటుంది, లేకపోతే ఈ భక్తుడు నన్ను ఆదరిస్తున్నాడు. మరి వారందరి నిమిత్తం ఒక్కసారి నా పేరు రాసుకుని ప్రార్థన చేశామా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ లీడర్స్ బిఫోర్ మీ టు హెల్ప్ మీ గ్రో ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. నాకు మీ జీవితంలో ఎదగటానికి నాకు ఎంతమందిని అనేక విధాలుగా ఇచ్చాం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నన్ను తయారు చేసింది, నన్ను చెప్పింది అనేక మంది. వారందరి నిమిత్తము ప్రార్థన చేయండి. ఇట్స్ ఎ ప్రివిలేజ్. పౌలు అంటున్నాడు అదే, మీరు నాతో కలిసి పోరాడండి అని చెప్పి, నాతో కలిసి మీరు ప్రార్థనలో పోరాడండి, నాతో కలిసి నా ఫలంలో మీరు తీసుకుంటారు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. చూడండి ఎన్ని అంశాలు మనం వదిలేస్తాము. సాధారణంగా పొద్దునే 5 నిమిషాలు కంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి అనేక మంది ఉంటూ ఉన్నారు. లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయాలని ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఇండివిజువల్గా ప్రార్థన చేయాలి ఎక్కువ మంది ఉంటూ ఉన్నారు. ఇన్ని అంశాలు ఒక అంశంలోనే కవర్ చేయాలంటే ఎక్కడ అవుతుందన్న, అందుకనే వారానికి ఒకసారి కొన్ని పాస్టర్స్ గురించి హైలైట్ చేయాలి. సిగ్మెంటల్స్లో ఇచ్చాను. సిగ్మెంట్స్ అంటే మెల్లగా ఒక్కో సిగ్మెంట్ ఒక్కో రోజు ఎలివేట్ చేసుకుంటారని చెప్పి, ఇట్ ఇట్సెల్ఫ్ బికేమ్ ఎ సిగ్మెంట్ ఇన్ దట్. కాబట్టి మొదటిది ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు ప్రే ఫర్ ద పాస్టర్స్. 2 ఎఫ్సి పత్రిక 19:20లో మనకి కనపడుతూ ఉంటుంది. 2 ఎఫ్సి పత్రిక 6:19-20 వచనాల్లో మనము చూసుకోవచ్చు. వెరీ సారీ, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము 19-20లో మనము చూసుకున్నాం. నేను చదువుతాను చూడండి. ఎఫ్సి 6:19-20. మరియు నేను దేని నిమిత్తమైన రాయబారి సంఖ్యలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు. Pray that these men will have a bold and clear proclamation of gospel. Pray that these men is equal to EMP, evangelists, missionaries and pastors will have a bold and clear proclamation of gospel. సువార్తను ధైర్యంగా స్పష్టంగా బోధించినట్లు, ప్రకటించినట్లు వీరి నిమిత్తము ప్రార్థన చేయండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నా నిమిత్తము అని చెప్తున్నారు. మీరు ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తారో వారిలో మొదటగా, రెండవదిగా వారు సువార్తను ధైర్యంగాను స్పష్టంగాను ప్రకటించినట్లు వారి యొక్క ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. మొదటిది కేటగిరీ ఏలో బోధించవలసిన రీతిగా బోధించటం.
బోధించవలసిన రీతిగా బోధించడం అనగా అర్థమయ్యేటట్లు బోధించాలి. నా బోధకుడు నాకు అర్థమయ్యేటట్లు చాలా మంది ఒక గంట ఇస్తే ఆ గంట సమయం ఎలా గడుపుతామని బోధిస్తున్నారు. అనేక చోట్ల ఎలాగ గంట కొట్టించాలా అని బోధిస్తున్నారు. గంట కొట్టించాలని బోధిస్తున్నారు. దాంట్లో దే ఫిల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఇర్రేషనల్ థింగ్స్. ఆ గంటలో వారు వాక్యానికి సంబంధం లేని అనేక అంశాలు, ఎలాగైనా గంట నాకు సమయం ఎంత ఇచ్చారు గంట, కాబట్టి ఆ గంట నేను బోధించాను. అది కాదు, వాక్యాన్ని స్పష్టంగా బోధించినట్లు, ప్రభువా నా బోధకుడు నా వాక్యాన్ని స్పష్టంగా బోధించినట్లు అతనికి నీ కృపను అనుగ్రహించు. 2, ధైర్యంగా బోధించు. ఎప్పుడు కావాలి ధైర్యం? స్టెఫెను మొదలుకొని ప్రతి హతసాక్షి ధైర్యంగానే బోధించారు. ఎప్పుడు? మరణం వరకు, మరణములో కూడా వారు ధైర్యంగా బోధించారు. మొదటి హతసాక్షి జాన్ ఫాక్సెస్ హిస్టరీ ఆఫ్ మార్టర్స్ తీసుకుంటే అందులో ఇంకా లాంగ్ లైన్ ఆఫ్ reputed missionaries who sacrificed their lives కనపడుతున్నాం. ఆ యొక్క జాన్ ఫాక్స్ మార్టర్స్లో ఆ బుక్లో మనకు అనేక మంది ధైర్యంగా బోధించినట్లు, ఆఖరికి మరణంలో కూడా వారు ధైర్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ బికాస్ అపోస్తలుడైన పౌలు తర్వాత అందరు అపోస్తలులు ధైర్యంగానే వాక్యం బోధిస్తూనే శిరఛేదనాలు, సిలువైబడ్డారు, చనిపోయారు. వారందరికీ అంత కరేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిమ సంఘం వారిని ప్రార్థనలో ఎత్తిపట్టుకుంది. ఆదిమ సంఘం వారు మేడగదుల్లో అనేక చోట్ల వారిని ప్రార్థనలో ఎత్తిపట్టుకున్నారు. వారు స్పష్టంగా సువార్తను బోధించారు, పాత నిబంధనని కోట్ చేస్తూ ఆ రీతిగానే ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ప్రభువా నా బోధకుడు, ప్రభువా నా యొక్క కాపరి, నాకు ధైర్యంగా వాక్యము స్పష్టంగా వాక్యము బోధించినట్లు నాకు దయచేయండి. సువార్త ప్రకటించడానికి వెళ్తున్న సువార్తికులు, మిషనరీస్, వారి ధైర్యంతో వారు నిలబడినట్లు మీరు సహాయం అనుగ్రహించండి. కొలసీ పత్రిక చూడండి 4 పక్కనే ఉంది. కొలసీ 4 ఒక 2 పేపర్ల తర్వాత మనకి కనపడుతూ ఉంటుంది. కొలసీ 4 2-4 చదువుతాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండేది. మరియు నేను బంధకములతో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మము గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచుటకు, వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా గురించి ప్రార్థించు. 2 నిమిషాలు ఇచ్చారు చూడండి. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు, ఏ క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ గాస్పల్. ఏ క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ గాస్పల్. మళ్ళీ వాక్యాన్ని, క్రీస్తు మర్మమును నేను బోధించవలసిన రీతిగానే క్రీస్తు మర్మం అంటే ఏంటి? ద డీప్ ట్రూత్స్. మర్మం అంటే ఏంటి? అర్థము కాని విషయాలను అర్థమయ్యేలాగా బోధించవలసిన రీతిగా బోధించే సామర్థ్యము దేవుడే కలుగచేయాలి. క్రీస్తు మర్మమును బోధించవలసిన రీతిగా బోధించడం. 3వ మాట, ద క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ గాస్పల్. దాంట్లోనే 4వది, ఇదంతా 2వ పాట కింద మనం చూస్తున్నాం. ABCD దగ్గరికి వచ్చాం. Dలో లెట్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ గాస్పల్. దేవుడే సువార్తకు ద్వారం. మన మిషనరీలు, మన సువార్తికులు వెళ్తున్నారు కదా అనేక గ్రామాలకి, అనేక ప్రాంతాలకి, వారందరికీ దేవుడు ద్వారము తెరుచున్నట్లు ఇక్కడ అదే రాస్తున్నాడు కదా. అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థన చేయండి. కింద ఫుట్ నోట్లో ఏముంది? ప్రవేశ ద్వారం. ఎంత క్లియర్గా ఉంచండి ఫుట్ నోట్లో, ప్రవేశ ద్వారం. లెట్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ గాస్పల్ టు దోస్ హూ గో టు ద న్యూ ప్లేసెస్. మనమైతే కొత్త ప్రదేశాలకు వెళ్తున్నాం, ఉన్న చోటనే కూర్చొని బోధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ చాలా మంది పరిగెడుతున్నారు, కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళాలో, ఏ అరుగు మీద సువార్త బోధించాలో వారికి తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో వారికి తెలియదు. అలాంటి సందర్భాల్లో చేయగలిగిన ప్రార్థన ఏంటది? వారికి ప్రవేశ ద్వారము కలిగినట్లు వారి అక్కడ ప్రార్థించారు. మొదటిది, 2వ మాటలో మొదటిది ఏంటంటే బోర్డ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్లో వారు బోధించవలసిన రీతిగా స్పష్టంగా బోధించారు. 2, ధైర్యంతో బోధించారు. 3వది, క్రీస్తు మర్మమును
బహిర్గతము చేయనట్లు. 4 వారికి ప్రవేశ ద్వారము దేవుడు కలుగు చేయనట్లు. 2 తెస్సలోనిక 3:1 పక్కనే 2 తెస్సలోనిక 3:1. తొదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము, మేము మూర్ఖులైన దుష్టుల చేతిలో నుంచి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. లెట్ ద గుడ్ న్యూస్ రన్ ఫాస్ట్. ఏమంటున్నాడు? వ్యాపించడం కాదు, శీఘ్రముగా వ్యాపించినట్లు. వ్యాపించడం కాదు, శీఘ్రముగా వ్యాపించినట్లు. టు రన్ ఫాస్ట్, టు రన్ స్పీడ్. ఏంటి? వాక్యం వ్యాపించటమా? వాక్యము పరిగెత్తటమా? కింద చూడండి, మూల భాషలో 2వ దాంట్లో వ్యాపించి అనే మాటకి కింద పరిగెత్తు. టు రన్ ఫాస్ట్. లైక్ ద వర్డ్ రన్ ఫాస్ట్. దానికి ఏదో కాళ్ళు ఉన్నట్లు. కాళ్ళు కంటే లేకపోయినా పర్వాలేదు. వాక్యము జీవము. దేవదూతలు ప్రయాణించినట్లుగా, దేవుడు ప్రయాణించినట్లుగా ఈ వాక్యము ప్రయాణించగలదు. It can run without legs. It can enter into every heart with the light cannot penetrate. ఆఖరికి వెలుగు గాలి వెళ్ళలేని హృదయంలోనికి ఇది చొచ్చుకొని, that's a powerful word. It runs fast. ప్రభువా, వారు ప్రకటించిన వాక్యము శీఘ్రముగా వ్యాపించినట్లు. చూడండి, ఒకదాని వెంబడిగా స్పష్టంగా బోధించినట్లు, ధైర్యంగా బోధించినట్లు, క్రీస్తు మర్మమును బోధించవలసిన రీతిగా బోధించినట్లు, వారు బోధిస్తున్నప్పుడు సువార్త ద్వారములు తెరచినట్లు, తెరవబడిన తర్వాత సువార్త శీఘ్రముగా వ్యాపించినట్లు. చూసారు, ఇంటర్ కనెక్టెడ్. అందుకనే 2వ మాట, ప్రే దట్ దీస్ మెన్ విల్ హ్యావ్ ఎ కరేజ్ ఫర్ ద బోల్డ్ ప్రొక్లమేషన్ ఆఫ్ గాస్పెల్. సువార్తను వారు బోల్డ్గా ప్రకటించడం. ఇదంతా వాక్యానుసారమైన బోధకుల గురించి ప్రార్థన. ప్రభు వారికి అది దయచే, వారి పిల్లలను కాపాడు, మంచి స్కూల్లో చదివించు, వారికి ఆరోగ్యం దయచే, ఆహారం దయచే. దీస్ ఆర్ సెకండరీ థింగ్స్ ఫర్ పాల్. వాట్ ఈస్ ప్రైమరీ? చూడండి, వాట్ ఈస్ ప్రైమరీ? నా గురించి నేను ప్రార్థన చేయాలంటే ఇవి చెప్పాలి. నేను నా గురించి మిమ్మల్ని ప్రార్థన చేయమంటే, ఎవరి గురించి నేను ప్రార్థన చేయమంటే, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బోధకుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి మిషనరీకి ప్రార్థన జరగాలి అని అంటే ఈ ప్రార్థనలు, బికాస్ దీస్ ఆర్ గివెన్ బై ద హోలీ స్పిరిట్ త్రూ పాల్. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిన ప్రార్థన అంశం. మూడవది ఏంటంటే, ప్రే దట్ టు రెస్క్యూ పాస్టర్స్ అండ్ ఎవాంజలిస్ట్ అండ్ బైబిల్ టీచర్స్ అని కూడా చెప్తున్నాను. మూడవది, వారిని కాపాడండి. మూడవ ప్రార్థన ఏంటి? వారిని కాపాడండి. మూడవదిగా 2 కొరింథీ 11 చూడండి. 2 కొరింథీ, పౌలు ఎన్ని విషయాల్లో వెళ్తూ ఉన్నాడో తన గురించి రాసుకుంటూ వస్తున్నాడు. 2 కొరింథీ 11 ఇట్స్ ఎ సెల్ఫ్ టెస్టిమోనీ ఆఫ్ పాల్. 2 కొరింథీ 11:23 నుంచి చూద్దాం. ఏ రీతిగా దేవుడు పౌల్ని ప్రతి సందర్భంలో కాపాడుకుంటూ వస్తున్నాడు. కొన్ని చోట్ల భరించుకుని వెళ్ళిపోయాడు. వెరివారమని మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, నేను విశేషంగా ప్రయాసపడితేనే, మరి అనేక పర్యాయంలో చెరసాల్లో ఉంటేనే, అమితముగా అపరిమితంగా దెబ్బలు తింటేనే, అనేక మార్లు ప్రాణాపాయంతో ఉంటేనే, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటేనే, ముమ్మారు బెత్తంతో కొట్టబడితేనే, ఒకసారి రాళ్ళతో కొట్టబడితేనే, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడితేనే, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితేనే, అనేక పర్యాయములు ప్రయాణంలోను, ధరల్లోను, ఆపదల్లోను, దొంగల వల్ల ఆపదల్లోను, నా స్వజనం వల్ల ఆపదలోను, అనిజనుల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యం వల్ల ఆపదలోను, సముద్ర ఆపదల్లోను, కపట సహోదరుల యొక్క ఆపదలో నుండి ఒంటిని ప్రయాసంతోనూ, జాగరణతోనూ, కష్టంతోనూ, తరచు జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఒంటిని. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీ కాక సంఘము గురించిన చింతయు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని చెప్తున్నాడు. ఎన్ని సందర్భాల్లో అతని సమయం వచ్చే వరకు తప్పించబడ్డాడో చూడండి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్స్ అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ప్రేయర్ పార్ట్నర్స్. అతనితో కలిసి ప్రార్థించే అతని సంఘస్థుల గురించి. లేకపోతే
సంఘం అంటే అనేక సంఘాలు అతను కట్టాడు కాబట్టి ఇంకా లెక్కలేని మంది పౌలు గురించి ప్రార్థన చేసి ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ నీడ్స్ ఎ గ్రేట్ సపోర్ట్, గ్రేట్ ప్రేయర్ సపోర్ట్. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కన్నా పాస్టర్కి ఎక్కువగా కావాల్సింది ప్రేయర్ సపోర్ట్. ప్రపంచిక కోణంలో అతనికి ఒకవేళ మెటీరియలిస్టిక్ అవసరమైతే అవ్వచ్చు, కానీ ఆత్మీయ కోణంలో మనకి కనపడని ఈ యొక్క అంధకార సంబంధమైన చీకటి లోకంలో దురాత్మల సమూహంలో తిరిగే ఆ యొక్క రెలంలో, స్పిరిట్ రెలంలో ఖచ్చితంగా అతనికి అవసరమైంది ఏంటంటే ఒక హృదయపూర్వకమైన ప్రార్థన. ఎన్ని సందర్భాల్లో పౌలు తప్పించబడ్డాడో చూడండి. అందుకనే ఈ అనేక సందర్భాల్లో మిషనరీలు వెళ్తున్నారు కదా, అడవి మధ్యలో నడుచుకుని వెళ్తూ ఉంటారు. ఎలుగుబంటి వస్తుందో సింహం వస్తుందో మనకు తెలియదు. సువార్థికులు నడుచుకుంటూ వెళ్తారు, బ్యాట్లు పట్టుకుని నుంచుంటారో, రాడ్లు పట్టుకుని నుంచుంటారో, కత్తితో ఉంటారో, పిస్టల్తో ఉంటారో తెలియదు. అమెరికాలో పిస్టల్తో కాల్ చేస్తున్నారు. వారందరికీ ప్రొటెక్షన్ అవసరం. ఎన్ని కేసులు పెడతారో, పక్క వాళ్ళు పెడతారో, ఎవరు పెడతారో మనకి, వారందరికీ ప్రొటెక్షన్ అవసరం. ఏమంటున్నాడు? నా గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. జ్యూస్, రోమన్స్ అందరూ కూడా అతని మీద విరుచుకు పడుతున్నారు. ఈ యొక్క పౌలు ఎలాగైనా అంతం చేయాలని చెప్పి అతని మీద అభండాలు మోపుతున్నారు. అనేక రకాలుగా అతన్ని హింసించారు. నా వ్యాపారం చెడగొట్టవు, నా ఆచారం చెడగొట్టవు, నా కుటుంబాన్ని చెడగొట్టవు, నా గ్రామాన్ని అన్ని దేవుడికి ఇచ్చేసావు. ఇవే కదా మాటలు. ఎల్లో ఒక ఇంట్లో ఒకడికి సువార్త చెప్పారనుకో, ఆడి వల్ల వాడు సంపాదించే అన్యాయపు సొమ్ము తల్లికి అందకపోతే తల్లి వెంటనే చీవాట్లు పెడతాడు. కొడుకు కాదు, పాస్టర్, లేకపోతే ఎవరైతే సువార్త చేశాడో వాడికి. ఒక గ్రామము వెళ్ళి సువార్త చేయబడిన తర్వాత 4 కుటుంబాలు మాని అనుకో, మాకు అన్య దేవుని తీసుకొచ్చి పెట్టావు అని గ్రామం అంతా మొదటగా హింసించేది ఎవరిని? అక్కడ సువార్తను మోసుకు వెళ్ళిన ఆ కాలం. దారి కాస్తారు, మాటు వేస్తారు, చితక్ కొడతారు. ఏం జరుగుతుందో తెలియదు. దట్ ఈస్ హ్యాపెన్ ఫర్ పాల్. దట్ ఈస్ హ్యాపెన్ ఫర్ ఎవ్రీ విలేజ్ ఇన్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. అవును, జరగట్లేదా? ప్రతి ఊర్లోనూ ప్రతి ఒక్కరిని మాటు వేసే. కాబట్టి ప్రార్థన చేయమంటున్నాడు. 1 తెస్సలోనిక 2 తెస్సలోనిక 13:2 చూడండి. అక్కడే ఆ మాట మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. జస్ట్ నేను మరొక హెడింగ్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రే దట్ వికెడ్ మెన్ డజంట్ హార్మ్ దిస్ EMP. ఏంటది? 3:2లో మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో తప్పించబడి నిమిత్తము మా గురించి ప్రార్థన. ఎన్ని రకాలుగా వస్తూ ఉంటాం, ఎన్ని రకాలుగా కీడు తలపెడుతుంటారు. అదే మాట రోమపత్రిక 15:31లో మనం చూద్దాం. రోమపత్రిక 15:31. రోమ 15:31. సహోదరులారా, నేను యూదులో ఉన్నప్పుడు అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి నిమిత్తము యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమవునట్లు దేవుని చిత్తం ఏదో చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవుని చే ప్రార్థనలతో నాతో కలిసి పోరాడాలని చెప్తున్నాను. అందులో మొదటగా అవిధేయులైన సహోదరుల నుంచి వచ్చే ఆపద. అవిధేయులైన సహోదరుల నుంచి వచ్చే ఆపద. అక్కడ తెస్సలోనిక మూర్ఖమైన జనాల నుంచి వచ్చే అంతే కదా. మన కుటుంబంలో ఎవరైనా సరిగ్గా మారుమనసు పొందలేదు అనుకోండి, వారి నుంచి వచ్చే అనేకమైన ఒత్తిడి ఆ పాస్టర్కో, ఆ యొక్క కుటుంబంలో, ఆ సువార్థికుడికో, ఎవరికో. ఏంటో నువ్వు ఎప్పుడు దేవుడు 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 అని అంటున్నావు, నీ జీవితం గురించి ఆలోచించుకోవా అనే అనేక మాటలు మర్చిపోవడానికి చెప్తున్నాను. ఇంకా ఇష్టానుసారంగా తిడతారనుకోండి. నూతన నిబంధన ఇచ్చేటప్పుడు పాత నిబంధన లేక ప్రభువా వారిని నాశనం చేయి, ప్రభువా అగ్ని కురిపించు, ప్రభువా నా శత్రువులను నేల మీద లేకుండా చేయి, ప్రభువా వారిని గద్దించు అని ప్రార్థన చేయట్లేదు. ప్రభువా నన్ను తప్పించు. పౌలేం చేస్తున్నాడు? ప్రభువా నన్ను పాత నిబంధనలు ఎలా చేసేవారు? వారి మీదకి అగ్ని కురిపించు, నా శత్రువులు ఈ నేల మీద భూమి మీద లేకుండా చేయి. దావీదు ప్రవక్త వారు చేసిన ప్రార్థన ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్
అపోస్టలిక్ ప్రేయర్స్. అపోస్తలుడు పౌలు ఏమంటున్నారు, ప్రభువా నన్ను తప్పించు. వారు హాని చేయమని అనట్లేదు, నీ చిత్తమైతే నన్ను తప్పించు. అది ఒక పాస్టర్ గురించి, లేకపోతే ఒక సువార్థికుడు, మరి ముఖ్యంగా మిషనరీ సువార్థికులకి ఇది ఎక్కువగా చేయవలసిన ప్రాంతం. పాస్టర్స్ అంతా ఒక చోటే ఉంటున్నారు కాబట్టి వారికన్నా ఎక్కువ సువార్థికులు మిషనరీస్ గురించి చేయవలసిన ప్రాంతం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆఖరి మాట. ఈ యొక్క పాస్టర్లు, సువార్థికులు, ఆ తర్వాత మిషనరీస్ అందరూ కూడా దేవుని చిత్తమును కనుగొన్నట్లు ప్రార్థన. దేవుని చిత్తమును కనుగొన్నట్లు ప్రార్థన. ఏంటి ప్రభు ఈ మినిస్ట్రీలో, ఈ మిషనరీస్లో, ఈ మిషనరీ సంస్థలో, ఈ చర్చ్లో నీ యొక్క చిత్తము? మీటింగ్ పెట్టాలనుకోండి, పక్కనోడు ఎవడో పెట్టేశాడు, నేను అర్జెంటుగా పెట్టేది ఉపవాస ప్రార్థన, లేకపోతే జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. పక్కనోడు సెమీ క్రిస్మస్ పెట్టేశాడు, ఇక్కడ వెంటనే పెట్టేయాలి సెమీ క్రిస్మస్ ప్రార్థనలో, వెంటనే ఇక్కడ ఒకటి డేట్ అరేంజ్ చేశాడు. వాడు 5 లక్షలు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా సువార్త సభలు పెట్టాడు, నేను 11 లక్షలు ఖర్చు పెట్టి నేను సువార్త సభలో పెట్టాలి. దానికి లైటింగ్ ఉండాలి, ఫోకస్ లైట్లు ఉండాలి, ఊరంతా తెలియాలి. ఈ సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ హై బీమ్ లైట్స్ అలాగా ప్రతి ఇళ్లలోకి వెళ్తూ ఉండాలి ప్రభువా అని చెప్పి కాంపిటేటివ్ స్పిరిట్తో చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఆర్ ఇఫ్ దే డూ నో ఆర్ నాట్, వి డోంట్ నో. అది దేవుని చిత్తమా కాదా అనేది వారు గ్రహించలేదు. ఒక కాంపిటీషన్తో ఏదో చేసేయాలి అని చెప్పి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఇట్స్ నాట్ ఏ కాంపిటేటరీ స్పిరిట్, బట్ ఇట్ ఈస్ ఏ కాంప్లిమెంటరీ స్పిరిట్. ఒకరినొకడు ప్రోత్సాహపరుచుకుంటూ వెళ్ళేది చేయాలి. బోధకులు అందరూ ఒకడికొకడు వ్యతిరేకంగా, ఇదిగో ఇక్కడ జరుగుతుంది అక్కడ నేను వెంటనే చేసేది, ఇక్కడ జరుగుతుంది అక్కడ నేను వెంటనే చేసేది, వీడు ఇంత ఘనంగా చేశాను నేను ఇంకా ఘనంగా చేసేయాలంటే దేవుని చిత్తం అది కాదేమో. అసలు ఈ సంవత్సరం నువ్వు మీటింగ్స్ పెట్టడమే దేవుని చిత్తం కాదేమో. ప్రతి సంవత్సరం పెడుతున్నావు, రావట్లేదు కదా జనాలు, ఈ సంవత్సరం కూడా పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? అందుకనే కీలకమైనది ఏంటంటే, లెట్ ద పాస్టర్స్ డిజర్న్ ద విల్ ఆఫ్ గాడ్. ఈ పాస్టర్లు అనేవారు ముందు దేవుని చిత్తము గ్రహించడం. అదే కదా రోమ 15:31 ఉంది, ఏముంది? దేవుని చిత్తము గ్రహించినట్లు వారికి ఈ యొక్క కృపను దయచేయి అని చెప్తూ ఉన్నాడు. 5 మాటలు చూసాం, 4 మాటలు. మొదటిదంటే ఫస్ట్ వారు ఇట్స్ ఎ ప్రివిలేజ్. రెండవది వారు స్పష్టంగా ధైర్యముగా సువార్త ద్వారం తెరవబడినట్లు, క్రీస్తు మతం బోధించవలసినట్లు బోధించు, సువార్త వాక్యంను పరిగెత్తించినట్లు, శీఘ్రముగా అందరికీ చేరినట్లు ప్రార్థన. మూడవదిగా వారిని దుష్టుల నుంచి, తర్వాత అన్యజనులైన సహోదరుల నుంచి, అవిధేయులైన సహోదరుల నుంచి రక్షింపబడినట్లు ప్రార్థన, ప్రొటెక్షన్. నాలుగవది ఈ యొక్క దేవుని చిత్తము వారు పరిపూర్ణంగా గ్రహించినట్లు ప్రార్థన. ఐదవది ఇట్స్ అన్ ఆఫ్ చార్ట్. బైబిల్ కాలేజీలు, బైబిల్ సెమినరీలు, ఇంకా నాణ్యమైన యోగ్యమైన వ్యక్తుల్ని తయారు చేయాలి. అంతే కదా, ఈ బోధకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? దే ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ గుడ్ బైబిల్ కాలేజెస్. వాక్య సహితమైన బైబిల్ కాలేజీలు లెగాలి, వాక్య సహితమైన బైబిల్ బోధకులు రావాలి. అందుకనే మంచి బైబిల్ కాలేజీల నుంచి, మంచి బైబిల్ సెమినరీస్ గురించి, బైబిల్ యూనివర్సిటీస్ గురించి ప్రార్థన. సార్వత్రిక సంఘంకి అవసరమైన బోధకులు, బైబిల్ కాలేజెస్, బైబిల్ సెమినార్స్, లేకపోతే లోకల్ చర్చెస్లో నెక్స్ట్ జనరేషన్ తయారు చేసే ఆ యొక్క కృపను ఈ పాస్టర్కి, ఈ సువార్థికుడికి దయచేయి అని చెప్తున్నాను. వాక్య కొరత లేకుండానట్లు వాక్యానుసారంగా బోధించే శిక్షణ కలిగిన, సమర్పణ కలిగిన బోధకులను తయారు చేసి ఇన్స్టిట్యూట్. అందుకే కూడా ఫ్యాక్టరీ అవసరం కదా, అందరినీ పంపేస్తే ఎవరికాడు 10th ఏదో చదివేసి వచ్చేస్తున్నారు, వారు సరైన శిక్షణ ఉండట్లేదు, ఎవరికి ఏం తోచినట్టు బోధించేస్తున్నాడు. కాబట్టి ఇంత కన్ఫ్యూజన్ ఇంత మనకి ఏర్పడింది, వాక్య లేమి ఏర్పడింది. సంఘాలు నింపబడుతున్నాయి కానీ, గంటను నింపుతున్నారు కానీ దాంట్లో ఏమీ విషయము ఉండట్లేదు. Pray that these Bible colleges produce good pastors. ఇంకా ఎక్కువ బైబిల్ కాలేజీలు, లేకపోతే వాక్య తర్ఫీదు,
ఇచ్చే శిక్షణ కేంద్రాలు ఇంకా ఎక్కువ రావాలని ప్రార్థన. ఎందుకు? సార్వత్రిక సంఘ నిజమైన ఆరోగ్యము వాక్యం మీద ఆధారపడుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆరోది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. ప్రభువా, నాకు ఇచ్చిన నా బోధకులకే వందనాలు, నాకు యూట్యూబ్లో ఇచ్చిన ఈ బోధకుడికే వందనాలు, నాకు ఫేస్బుక్లో పరిచయం చేసిన ఈ బోధకుడికే వందనాలు, నాకు దొరికిన ఈ వెబ్సైట్లో నాకు అనేక విషయాలు నివృత్తి చేశాడే ఆ బోధకుడికే వందనాలు. జస్ట్ a line list of all those who made you a good person. నేను ఒక మంచి వ్యక్తిగా తయారు చేసిన అనేక మంది శిల్పకారుల యొక్క చేతులు నా మీద ఉన్నాయి. నేను చెక్కబడటానికి కారణం అనేక మంది నన్ను అనేక రకాలుగా నరుక్కుంటూ వచ్చారు. అనేక మంది బోధకులు, గొప్ప గొప్ప బోధకులు. మీకు చెప్తున్నప్పుడు, నేను రాస్తున్నప్పుడు ఆ మాటలు ప్రభువా నిజమే, వారి గురించి నేను జ్ఞాపకం చేసుకోలేదే. పెద్ద పెద్ద మినిస్ట్రీస్, గ్రేస్ టు యూ, లిగనర్, లేకపోతే గాస్పుల్ కోalition, గ్రేస్ జన్, చార్ల్స్ స్పర్జన్, ఇలాంటి పెద్ద పెద్ద భక్తులందరినీ వారి సారం గుంజుతున్నానే కానీ వారి గురించి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోలేకపోయాను అని అనిపించింది. ఇది రాస్తున్నప్పుడు అవును కదా, నేను కూడా ఇలా గుర్తు చేసుకోలేకపోయాను అని అనిపించింది. దట్స్ ద లైఫ్. And the greatest gift you can give your pastor is not any material gift. It's a good, heartful prayer. In all these aspects, ఈ అన్ని అంశాల్లో మనం మన సువార్థికులకి, మన కాపరులకి, మన బోధకులకి మనము ప్రతిరోజు అవసరమైతే వెచ్చించగలిగితే సుమారు ఒక 20 నిమిషాలు ఇక్కడే పట్టేస్తారు. ఈ యొక్క అంశం మీద ప్రార్థన చేయాలి. చూడండి, ఘనమైన విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటికి వెళ్ళి మరొకసారి మీరు విని రికార్డెడ్ థీమ్స్ రాసుకుని పెన్ డౌన్ చేయండి. మళ్ళీ రెఫరెన్సెస్ చూడండి, బై హార్ట్ చేయండి. దీస్ ఆర్ ఆల్ గుడ్ రెఫరెన్సెస్. అన్నీ బై హార్ట్ చేయండి. ఏమేమి లైన్లో నేను ప్రార్థన చేయాలని చూసుకోండి. స్టార్ట్ ఇన్ దట్ లైన్, యు ప్రే పాయింట్ ఆఫ్టర్ పాయింట్, పాయింట్ ఆఫ్టర్ పాయింట్, పాయింట్ ఆఫ్టర్ పాయింట్ ఫర్ ఆల్ దోస్ యు నో. మీకు తెలిసిన అందరి గురించి ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ ఎ గుడ్ బిబ్లికల్ ప్రేయర్ ఫర్ యువర్ లీడర్స్. ఎవరైనా సరే లీడర్స్ అంటే ఇంకా అందులో ఎవరైనా సరే మీరు తీసుకోవచ్చు. దిస్ ఇస్ గుడ్ ప్రేయర్.